తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం అనుయుద్ధంగా మారేటువంటి పరిస్థితి నెలకొందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడి చేయడానికి ప్రధాన కారణమే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది, న్యూక్లియర్ పవర్గా మారబోతుంది. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయనేటువంటి విషయం గతంలో నుంచి మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇరాన్ సుప్రీంని ఖమేనీని హతమొందించినటువంటి తర్వాత ఇజ్రాయెల్ అమెరికా ఇప్పుడు తన సర్వస్వం ఇక ఉన్నదంతా కూడా ఆయుధ సంపత్తినంతా కూడా ఉపయోగించి శత్రు దేశాలను నాశనం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. సో దీంట్లో అత్యంత చివరి అస్త్రము అణ్వాయుధాన్ని ప్రయోగించేటువంటి దిశగా ముందడుగు ఏమన్నా వేయబోతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. చాలా వరకు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, అణ్వస్త్ర దేశం కాదు అని గతంలో అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ కూడా చెప్పిన సందర్భాన్ని చూసాం. కానీ అక్కడ ఇరాన్ దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసింది. గతంలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలని నిర్వహించింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా అమెరికా బయట పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ పైన ఆ దేశం దాడికి దిగింది. కానీ ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసినట్లు ఆధారాలు లేవంటూ చెప్పినా కూడా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఆధారాల కోసం వెతుకుతుంది. శుద్ధీకరించినటువంటి యురేనియంను ఇరాన్ భారీ స్థాయిలో సేకరిస్తున్న విషయాన్ని కూడా అమెరికా అంగీకరించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ శుద్ధీకరించినటువంటి యురేనియంను ఇరాన్ భారీ స్థాయిలో సేకరించి పెట్టింది ఇరాన్లో. మరి ఆ సేకరించినటువంటి యురేనియంను అంతా కూడా ఏం చేసింది? న్యూక్లియర్ బాంబును ఆల్రెడీ బయటి ప్రపంచాలకి తెలియకుండా సిద్ధం చేసిందా? సిద్ధం చేయలేదని అమెరికా వాదిస్తున్న దాని ప్రకారం చూస్తే మరి ఆ సేకరించినటువంటి యురేనియం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ యురేనియం తోటి ఇరాన్ ఏం చేసింది ఇన్ని రోజుల నుంచి అనేటువంటిది ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఆధారాలు దొరకట్లేదు. బాంబులు తయారు చేసినట్టుగా అమెరికా కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది. కానీ ఆ యురేనియంని ఏం చేసింది ఇరాన్? భారీగా సేకరించినటువంటి ఆ యురేనియం తోటి ఆల్రెడీ ఇరాన్ కొన్ని అణువస్త్రాలను తయారు చేసింది, అణు వెపన్స్ని తయారు చేసింది అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటిది కనుక నిజమైతే ఇరాన్ ఇప్పుడు అన్ని రకాల గేట్లను కూడా ఓపెన్ చేసేసింది. తమ సుప్రీంనే హతమొందించారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వారు తగ్గేటట్టు కనిపించట్లేదు. తాజాగా సుప్రీం ఖమేనీ రెండో కుమారుడికే మరలా పట్టం అప్పచెప్పారు కాబట్టి, పట్టం కట్టబెట్టారు కాబట్టి, అతను కూడా తండ్రి చనిపోయాడనేటువంటి ఒక ఆగ్రహావేశాలతో ఉన్నాడు కాబట్టి ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడులను పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి తమ యొక్క బ్రహ్మాస్త్రం, చివరి అస్త్రం ఏ దేశానికైనా ప్రపంచంలో అణువాయుధమే కాబట్టి దాన్ని ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. అసలు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందా, అణువాయుధాలు ఉన్నాయా లేవా అనేటువంటి ప్రశ్న పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ పూర్తి స్థాయిలో తన మైండ్ సెట్ ఏ రకంగా ఉందంటే తమ దగ్గర ఇప్పటికిప్పుడు అణువాయుధం ఉంటే దాన్ని కూడా ప్రయోగించి ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేసేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే అంత నష్టం జరిగింది వారికి. ఆ దేశ సుప్రీంనే కుటుంబ సభ్యులతో సహా ఇరాన్ సుప్రీం ఖమేనీ రెండో కుమారుడు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా హతమొందించారు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా ఇక వారు చేయాల్సింది వినాశనమే అన్నట్టుగా అక్కడ చర్యలు కనపడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే డ్రోన్లు, క్షిపణులు, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలతో ఇజ్రాయెల్ పైన ఇప్పుడు విరుచుకుపడుతుంది. భీకరమైనటువంటి దాడులు కొనసాగిస్తుంది. అన్ని వందల కొలది డ్రోన్లను, వందల కొలది క్షిపణులను నిరంతరం ప్రయోగిస్తూ అక్కడ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి విధంగా ఇరాన్ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో అణుబాంబు గనక ఇరాన్ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇరాన్ అణ్వస్త్రాన్ని ఉపయోగించేటువంటి దిశగా అడుగులు వేస్తుందనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగితే ఇది అత్యంత దారుణమైనటువంటి వినాశనానికి దారితీసేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ సంకేతాలు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇరాన్ గనక తన వద్ద ఉన్నటువంటి ఆ యురేనియం సేకరించినటువంటి యురేనియం అంతటితోటి ఆల్రెడీ ప్రయోగాత్మకంగా అణువస్త్రాలను కనుక తయారు చేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధమే అనేటువంటి విషయం కూడా స్పష్టంగా కనపడుతుంది. దీని పరిణామాలు ప్రపంచ దేశాలలో పూర్తి భయంకరమైనటువంటి పరిస్థితులకి కారణం కాబోతున్నాయనేటువంటిది కూడా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఇరాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరు చెప్పినా విననటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖమేనీ మృతి తర్వాత
ఈ ఆ ఖమేని చనిపోయిన తర్వాత అంత సద్దుమణుగుతుంది, ఇరాన్కి కొత్త అధ్యక్షుడు వస్తాడు, అంతా సెట్ అయిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇది పుండులో కారం జల్లినట్టుగా ఇరాన్ సుప్రీంని ఖమేని చంపిన తర్వాత, ఖమేని రెండవ కుమారునికి పట్టం కట్టిన తర్వాత ఇప్పుడు ఇరాన్ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. ఆల్రెడీ నష్టపోయాం, ఇంకా నష్టపోవడానికి ఏమీ లేదు, మేము సాయశక్తుల అవతల శత్రు దేశాలని ఎంత మేరకు ప్రాణాలు కోల్పోయినా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, చివరి శ్వాస వరకు అక్కడ అంతమొందిస్తామనేటువంటి రీతిలో దాడులను కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన సమయంలో అణుబాంబు తయారీ దశకు ఇరాన్ చేరుకున్నట్లుగా గతంలో అమెరికా అధ్యక్షుడు కూడా ట్రంప్ ఆరోపించారు. ఆ కారణం చేతనే ఈ యుద్ధం ఈ స్థాయికి చేరుకుంది గతంలో. కానీ అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ మాత్రం అప్పుడు దీన్ని భిన్నంగా చెప్పారు. ఇంకా అణుబాంబులు తయారు చేసినటువంటి ఆధారాలు లేవు, ఇరాన్లో ఎటువంటి అణుబాంబును నిర్మించడం లేదంటూ కూడా స్పష్టం చేశారు. తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా శాంతియుతంగా సాగుతున్నట్లు అప్పుడు ఇరాన్ కూడా చెప్పింది. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కొనసాగుతున్నాయి, శాంతియుత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఇరాన్ కూడా చెప్పింది. కానీ ఇంటెలిజెన్స్ తయారు చేసినట్టుగా ఆధారాలు లేవంటూ చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ఆల్రెడీ వస్త్రాలను తయారు చేస్తుంది, అణుబాంబులు తయారు చేస్తుంది ఇరాన్ అని కూడా చెప్పింది. కాబట్టి సీక్రెట్గా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఖమేని మరణం తర్వాత మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి ఇరాన్ ఆ తర్వాత ఖమేని కుమారుణ్ణే ఇప్పుడు అక్కడ సుప్రీంగా ప్రకటించిన తర్వాత ఇక వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ అణ్వాయుధాలు కనుక వారి దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసేందుకే సిద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. ఒకవేళ అలాంటి పరిణామం జరిగితే ప్రపంచ వినాశనానికి నాంది పలికేటువంటి చర్యగా మారబోతుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ కొంత అనుమానం, చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉందా లేదా, ఉంటే అది అణ్వాయుధం దిశగా ఇప్పుడు యుద్ధం మారబోతుంది, అణ్వస్త్ర యుద్ధంగా మారబోతుంది. ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేటువంటి చర్యగా మారబోతుందంటూ కూడా చర్చించుకుంటున్నారు.